జరిగింది. అనంతరం విభీషణుడి యొక్క కోరిక మేరకు దక్షిణ దిశగా లంకను చూస్తూ రంగనాథ స్వామి వారు వేంచేసి ఉన్నటువంటి అపురూపమైనటువంటి స్వరూపాన్ని మనం అందరం వీక్షిస్తున్నాం. భగవద్ రామానుజాచార్యుల వారు ఈ యొక్క శ్రీరంగంలోనే స్వామివారి ఎదుట గద్యత్రయాన్ని అనుసంధానం చేసినట్టుగా పెద్దలందరూ చెప్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శన సందర్భంగా వైష్ణవ సంప్రదాయంలో శ్రీరంగ గద్య, వైకుంఠ గద్య, శరణాగతి గద్య అనేటువంటిది 3 గద్యలను అనుసంధానిస్తారు. శ్రీరంగనాథ మమనాథ నమోస్తుతే అంటారు రామానుజాచార్యుల వారు. కాబట్టి ఈ రోజే కాకుండా ఎల్లప్పుడూ మనమంతా రంగనాథుడు మమనాథుడు అనేటువంటి భావనతో మనం ఉండి శ్రీరంగం మనం వెళ్ళకపోయినా మనం భక్తి టీవీ ద్వారా శ్రీరంగనాథ స్వామి వారి యొక్క దివ్య స్వరూపాన్ని ఈ ఉత్తర ద్వారం నుంచి మనం వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాము. ఓం వేదాహమేతం పురుషం మహాంతో ఆదిత్యవర్ణో తవదస్తు పారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రీరంగనాథ స్వామి గోవింద గోవింద. రంగనాథ స్వామి గోవింద గోవింద. శ్రీరంగనాథ స్వామి గోవింద గోవింద. గోవింద గోవింద.